ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సాక్షి లైఫ్. H3N2 ఇన్ఫ్లుయెన్జాలో కొత్త సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. దీని పేరు సబ్ క్లేడ్ కే. అనేక దేశాల్లో మళ్లీ ఫ్లూ పంజా విసురుతోంది. ఇది ఇతర వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని లక్షణాలు, నివారణ మార్గాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ వేరియంట్ పాత వైరస్ కంటే భిన్నంగా ఎలా ఉంది? ఈ వైరస్ కారణంగా శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? వేగంగా వ్యాప్తిస్తున్న ఈ వైరస్ లక్షణాలేంటి? ఇది ఎంత ప్రమాదకరం? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరో కొత్త వైరస్ ప్రపంచవ్యాప్తంగా కలవరం పుట్టిస్తోంది. ఇన్ఫ్లుయెన్జా ఏకి చెందిన సబ్ వేరియంట్ H3N2 ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంది. దీనిని శాస్త్రవేత్తలు సబ్ క్లేడ్ కేగా పిలుస్తున్నారు. ఈ వేరియంట్ కారణంగా ప్రస్తుతం అనేక దేశాల్లో ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆరోగ్య నిపుణులు అప్రమత్తం అవసరమని హెచ్చరిస్తున్నారు. ఏమిటి సబ్ క్లేడ్ కే? సాధారణంగా వచ్చే H3N2 వైరస్ తన జన్యు క్రమంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ కొత్త వేరియంట్ ఉద్భవించింది. గతంలో ఉన్న వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాప్తిస్తోంది. ఈ వేరియంట్ తన ఉపరితల ప్రోటీన్లలో మార్పులు చేసుకోవడం వల్ల గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ల ద్వారా లేదా పాత వ్యాక్సిన్ల ద్వారా మన శరీరంలో ఉన్న యాంటీబాడీలను ఇది సులభంగా తప్పించుకోగలదు. ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ కొత్త వేరియంట్ సబ్ క్లేడ్ కే లక్షణాలు సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉన్నప్పటికీ కొంత తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. ఒక్కసారిగా 101 ఫారెన్హీట్స్ కంటే ఎక్కువ జ్వరం రావడం, ఎడతెరిపి లేని దగ్గు, పొడి దగ్గు 2 నుంచి 3 వారాల పాటు ఉంటుంది. విపరీతమైన నీరసం, ఒళ్ళు నొప్పులు, కొంతమందిలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలగడం, గొంతు నొప్పి, తలనొప్పి, పిల్లల్లో అయితే వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవరికి ముప్పు ఎక్కువగా అంటే 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు, మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, గర్భిణీ స్త్రీలు ఈ సబ్ క్లేడ్ కే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సబ్ క్లేడ్ కే వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ఖచ్చితంగా ఉండాలి. తరచూ చేతులను సబ్బుతో లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. ఫ్లూ లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. నిపుణుల సలహా మేరకు ప్రతి ఏటా తీసుకునే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తీవ్రతను తగ్గించవచ్చు. జ్వరం రాగానే డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఇది వైరస్ కాబట్టి యాంటీబయాటిక్స్ పనిచేయవు. పైగా దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. H3N2 సబ్ క్లేడ్ కే వేరియంట్ను చూసి భయపడాల్సిన పని లేదు. కానీ అప్రమత్తత చాలా ముఖ్యం. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్తగా వహించాలి. జ్వరం 3 రోజుల కంటే ఎక్కువగా వస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.